హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే ఈ రోజు రాత్రి మన కోసం ఒక సూపర్ మ్యాచ్ అయితే వెయిటింగ్లో ఉంది. క్వాలిఫైర్ 1 అండి. కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అనేది 7:30 అనేది జరగబోతుంది అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియంలో. 2 months ఆఫ్ ఐపీఎల్ ఒక ఎండ్కి అనేది వచ్చేసింది. ప్రతిదానికి ఒక ఎండ్ ఉంటుంది, కొంచెం బాధగానే ఉంది. అలానే ఐపీఎల్ కి ఎండ్ అనేది వచ్చేసింది. క్వాలిఫైర్ 1 అనేది ఈ రోజు నైట్ అనేది జరగబోతుంది. మన ఎస్ఆర్హెచ్ కి ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ అనొచ్చు. లాస్ట్ గా మన ఫైనల్స్ ఎప్పుడు ప్లే చేసామంటే 2018లో ప్లే చేసాం. దాని తర్వాత 2016లో విన్ అయ్యాం, ఫైనల్స్ విన్ అయ్యాం అగైనెస్ట్ ఆర్సీబీ. 2018లో సిఎస్కే అగైనెస్ట్గా మనం ఓడిపోయాం ఫైనల్స్ అనేది. దాని తర్వాత 2021, 2022, 2023 మనకి వరస్ట్ సీజన్ అనొచ్చు. మన ఎస్ఆర్హెచ్ టీంకి ఒక వరస్ట్ సీజన్ అనొచ్చు, అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. బట్ ఈసారి మన ఎస్ఆర్హెచ్ వచ్చి ఒక సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పాయింట్స్ టేబుల్లో సెకండ్ స్పాట్లో ఫినిష్ చేసి అది మాత్రం ఒకటి క్వాలిఫైర్ 1 అనేది ప్లే చేయబోతారు అగైనెస్ట్ కేకేఆర్. రెండు టీమ్ ఒక రెడ్ హాట్ ఫామ్ లో ఉన్నారనొచ్చు. కేకేఆర్ కానీ ఎస్ఆర్హెచ్ కానీ. ఎస్ఆర్హెచ్ టీమ్ లో సూపర్ అనొచ్చు. ఓపెనర్స్ ట్రావిస్ హెడ్ పోయిన మ్యాచ్ అవుట్ అయిపోయాడు, డక్అవుట్ అయిపోయాడు. బట్ పర్వాలేదు, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అనొచ్చు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, దాని తర్వాత రాహుల్ త్రిపాఠి పోయిన మ్యాచ్ ఒక సూపర్ ఇన్నింగ్స్ ప్లే చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి గారు ఒక సూపర్ ఫామ్ లో ఉన్నాడు. హెన్రిచ్ క్లాసింగ్ అండి. బ్యాటింగ్ యూనిట్ అయితే సూపర్ హాట్ ఫామ్ లో ఉన్నారనొచ్చు. బౌలింగ్ యూనిట్ గారు ఒక సూపర్ హాట్ ఫామ్ లో ఉన్నారనొచ్చు. భువనేశ్వర్ కుమార్కి వచ్చి అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియంలో ఒక మంచి రికార్డ్ ఉంది. అది మాత్రం కూడా ప్యాట్ కమిన్స్కి వరల్డ్ కప్ అనేది ఈ గ్రౌండ్ లో ఉన్నాడు. ఏం జరుగుతుందో మనం వెయిట్ చేసి చూడాలి. విన్ అయిపోతే డైరెక్ట్ గా ఫైనల్స్ అనేది ప్లే చేస్తారు. ఒకవేళ ఓడిపోతే ఎలిమినేటర్స్ లో ఎవరు విన్ అవుతారో, ఆర్సీబీ రాజస్థాన్ మ్యాచ్ ఉంది కదా, దానిలో వచ్చి ఎవరు విన్ అవుతారో వాళ్ళు వచ్చి క్వాలిఫైర్ 2 అనేది ప్లే చేస్తారు. మీరు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా లేకపోతే కేకేఆర్ గెలుస్తుందా. గెలిచిన టీం ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది, మీ అందరికీ ఇంత ముందే చెప్పి ఉంటాను. వెయిట్ చేసి చూద్దాం. అది మాత్రం కూడా కేకేఆర్ కూడా ఒక సూపర్ ఫామ్ లో ఉన్నారు. వాళ్ళు ఓపెనర్స్ సునీల్ నరేన్, దాని తర్వాత ఈ మ్యాచ్ లో సాల్ట్ అనేది లేదు. సాల్ట్ అనేది అతని కంట్రీకి వెళ్ళిపోయాడు. గుర్బాజ్ అనేది ఓపెనింగ్ దిగుతాడు. వాళ్ళ టీంలో కూడా శ్రేయస్ అయ్యర్ కానీ, వెంకటేష్ అయ్యర్ కానీ అందరూ ఒక మంచి ఫామ్లో, రస్సెల్, దాని తర్వాత రింకు సింగ్ వాళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు. వాళ్ళ బౌలింగ్ యూనిట్ కూడా సూపర్గా ఉంది. మన బౌలింగ్ యూనిట్ ఎలా ఉందో వాళ్ళ బౌలింగ్ యూనిట్ కొంచెం తక్కువే మన బౌలింగ్ యూనిట్ కన్నా. ఎందుకంటే బౌలింగ్ యూనిట్ కానీ బ్యాటింగ్ యూనిట్ అన్నీ మనకి సూపర్ స్ట్రాంగ్గా ఉంది. మనం వెయిట్ చేసి చూడాలి ఏం జరుగుతుందో. అంతే గైస్, వీడియో మ్యాచ్ గెలిచిన తర్వాత నెక్స్ట్ వీడియో అనేది ఐ హోప్ఫుల్లీ నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి. మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. టాటా సీ గైస్, మీట్ నెక్స్ట్ వీడియో. Until then, signing off, Abhi family. Take care.